హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఆహ్, వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మిహిమ. సో, ఈరోజు ఐయామ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ జనరల్ రీడింగ్. సో, జనరల్‌గా, నార్మల్‌గా రీడ్ చేద్దాము అనుకుంటున్నాను. బికాస్ నాకు నిన్న ఒక కామెంట్ వచ్చింది అండి. సో, దే వాంటెడ్ టు నో అబౌట్ వాళ్ళకేం కావాలి అంటే బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకోవాలి అని అన్నారు. సో, నేను దాని గురించి ఇన్ డెప్త్‌గా చెప్పాలి అనుకోవట్లేదు. బట్ నాకు తెలిసిన విషయము, నా ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు చెప్తాను. బికాస్ దిస్ షుడ్ బి ఇది అందరికీ తెలియాలన్నమాట. ఓకే. సో, ఎవ్రీవన్ షుడ్ నో అబౌట్ దిస్. దీని గురించి ఒక అవేర్‌నెస్ కూడా ఉండాలి. బికాస్ ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్ అనుకుంటున్నారు అందరూ. బట్ ఇదొక పెద్ద ప్రాబ్లమే కాదు అని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానన్నమాట. సో, వాట్ హ్యాపెన్స్ అంటే సో, బ్లాక్ మ్యాజిక్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్ అంటే ఏంటి? ఒక నెగెటివ్ థాట్స్. ఓకేనా? అది ఒక నెగటివిటీ. నేను ఆహ్, ఆల్రెడీ ఐయామ్ వెరీ డిలైటెడ్ అనమాట. నేను నా నా వీడియోకి సో, ఒక సైకాలజిస్ట్, ఏ ప్రొఫెషనల్ ఆహ్, ఆహ్, వన్ వన్ ఆఫ్ ది ప్రొఫెషనల్ ప్రొఫెసర్ అనుకుంటున్నాను. బట్ ఐయామ్ నాట్ వెరీ ష్యూర్. సో, తను సైకాలజిస్ట్ ఏం చెప్పారు? సో, వి ఆల్వేస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎ నెగటివిటీ. ఓకేనా? ఒక 90% ఒక నెగటివిటీకి మనం అట్రాక్ట్ అవుతామంట. సో, అలాంటప్పుడు బ్లాక్ మ్యాజిక్‌కి ఈజీగా మనం యాక్సెసిబుల్ ఎందుకవుతున్నాము అంటే, ఈజీగా యాక్సెసిబుల్ అంటే ఎందుకు గురవుతున్నాము? ఒక బ్యాడ్ థాట్స్‌కి, ఒక అన్‌హెల్తీకి ఎందుకు అట్లా వాటికి అట్రాక్ట్ అవుతున్నామంటే, బికాస్ ఆఫ్ దిస్ నెగెటివ్ థింకింగ్. ఈ చెడు ఆలోచనల వల్లనే మనము అలా చేసే వాళ్ళకి మనం ప్రామినెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో, కొంతమంది ఇలా చేస్తే మన మన తెలిసిన వాళ్ళు బాగా వృద్ధి అవుతున్నారు. సో, వాళ్ళని కాకుండా చేసేయాలి అని వాళ్ళు ఈజీగా అలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారనమాట. సో, నా ఎక్స్‌పీరియన్స్ ఒకటి చెప్తానండి. అలాగే మీకొక ఎగ్జాంపుల్ గూడా చెప్తాను. ఓకే. అవి ఎలా వర్క్ అవుతాయి అనేది. నా ఎక్స్‌పీరియన్స్ రీసెంట్‌గా ఐ వాస్ నాట్ ఫీలింగ్ వెరీ వెల్ అనమాట. ఐయామ్ గెట్టింగ్ చాలా ఎప్పటిలాగా లేను. చాలా టైర్డ్ అయిపోతున్నాను. ఐయామ్ చాలా హెడేక్ నార్మల్ హెడేక్ రావట్లేదు. సో, ఎందుకు అలాంటి టైమ్స్‌లో నేను ఎక్కువగా టెంపుల్స్‌కే వెళ్తాను. సో, నేను యూజువల్‌గా దీపాలు పెట్టడం, ఓకేనా? కూష్మాండ దీపం, నిమ్మకాయ దీపం దట్ ఈస్ నార్మల్ థింగ్ టు మీ. ఓకే. నేను మా మదర్ వెళ్ళాము. సో, వెళ్ళేసి మా కూష్మాండ దీపం పెట్టిన తర్వాత వాట్ హ్యాపెన్స్ నేనెప్పుడు చూడలేదనమాట అలాంటిది. నేను చాలా టైమ్స్ పెట్టాను కానీ దిస్ టైమ్ ఐ వండర్ నేను చాలా ఆశ్చర్యపోయినాననమాట. ఏంటి అంటే ఒక నురగ అనేది వస్తూనే ఉంది. నురుగ వస్తూనే ఉంది. సో, దట్స్ దట్ కీప్స్ వెరీ డిఫరెంట్ యూనిక్‌గా ఉంది. వేరే వేరే ఏ ఫ్రూట్స్‌కి అలా రావట్లేదనమాట. అంత ఎక్కువగా రావట్లేదు. నేను మా మదర్ ఒకటే ఒక ఫ్రూటే అన్నమాట. బట్ తన హాఫ్‌కి కట్ చేస్తాం కదా! తన పీస్ తనది, నా పీస్ నాది. బట్ నా పీస్‌కి ఎందుకు అలా జరుగుతుందో నాకు ఐ డోంట్ హావ్ ఎనీ ఐడియా అన్నమాట. సో, క్యూరియాసిటీతో నాకు నేను క్యూరియస్‌గా లేకుండా నార్మల్‌గా పెట్టేసి వెళ్ళిపోయుంటే నథింగ్ మైట్ హ్యాపెన్. బట్ నాకున్న క్యూరియాసిటీ వల్ల, ఒక నెగెటివ్ థాట్స్ వల్ల వి ఆస్క్డ్ సమ్‌వన్. ఓకే. ప్రీస్ట్‌ని అడిగామన్నమాట. వాట్ హ్యాపెండ్ ఏంటిది అని. సో, తను ఏం చెప్పాడు అంటే సో, ఈ దీపాన్ని ఆర్పడానికి వస్తోందమ్మా అలా చెప్పారు. సో, వాట్ హ్యాపెండ్ అది నా మైండ్‌లో పడిపోయింది. నాకు భయం ఎక్కువ వేసేసిందనమాట. మమ్మీ నాకేమో జరిగిపోతుంది. నాకేదో అవుతుంది అని నేను అది ఆపేస్తుందేమో అన్నాను. అన్నానా ఒక సెకండ్‌లోనే ఆర్పేసింది. సో, వెనెవర్ ఆ థాట్ నాకొచ్చిన అంతకుముందు అవ్వచ్చు కదా! చాలా టైం వేస్ట్ చేశాను. బట్ నేనింకా డిసప్పాయింట్ అవ్వను. అగైన్ ఐ లైటెడ్ అప్ అంటే నేను మళ్ళీ వెలిగించాను. సో, ఇప్పుడు ఒకవేళ అగైన్ అది మీరేదో మరుగుమందు అన్నారు కదా! ఇది మరుగు పాలు మరిగితే ఎలా ఉంటాయి? పాలు పొంగితే ఎలా ఉంటాయి? అలా వస్తుందన్నమాట. సంథింగ్ కెమికల్ రియాక్షన్స్ వల్ల. ఆహ్, అలాగా మరి ఇంకోసారి జరిగితే మాత్రం నిజంగా నన్నెవరో ఏమో చేశారన్న. సో, అగైన్ ఇట్ కేమ్ అప్. ఓకేనా? మళ్ళీ ఆర్పేసింది. ఓహ్! నేను నమ్మను. సో, ఇంకొకసారి వస్తే అప్పుడు నేను నమ్ముతా అన్న. అగైన్ థర్డ్ టైమ్ కూడా అలాగే జరిగింది. షిట్! ఏంటి ఇలా జరుగుతోంది? ఇలా జరగకూడదు అనేసి నేను మళ్ళీ ఫోర్త్ టైమ్ ఏమన్నానంటే అస్సలేమి కాలేదు. దిస్ ఈస్ జస్ట్ మై ఇమాజినేషన్. ఇదంతా నా ఇమాజినేషనే. నాకేం కాదు. ఐయామ్ గుడ్. ఐయామ్ ఫైన్ అనుకున్నాను ఫోర్త్ టైమ్. ట్రై చేసింది బట్ నథింగ్ హాస్ హ్యాపెండ్. ఏం జరగలేదు. సో, దిస్ ఈస్ ఎ రియల్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ఎ రియల్ ఎక్స్‌పీరియన్స్. ఓకేనా? సో, మనం అనుకుంటే అవి జరుగుతాయండి. మనం అనుకోకపోతే అవి జరగవు. ఓకే. సో, ఆ నెగటివిటీ అనేది జస్ట్ మన మైండ్‌లోనే ఉంది. ఆహ్, ఇంకా మీకు
క్లియర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే వి నో యాక్యూప్రెషర్ థెరపీ అనేది మనకు తెలుసు. మన ఏషియాలో, చైనాలోని ఫస్ట్ అది ఎమర్జ్ అయిందనమాట. సో మన ఏషియాలో చాలా ఇంపార్టెన్స్ ఉంది, ప్రామినెన్స్ ఉంది. సో అది యాక్యూప్రెషర్ థెరపీ కొంతమందికి తెలిసిండొచ్చు, కొంతమందికి తెలిసిండకపోవచ్చు. అది ఎలా యాక్ట్ అవుతుందంటే, సపోజ్ మనకు ఒక పార్ట్ ఆఫ్ ఒక బాడీ పార్ట్ లో ఎక్కడైనా పెయిన్ ఉంది అంటే, లైక్ మనము సంథింగ్ సింపుల్ గా చెప్తానండి. మనకు ఎప్పుడైనా టయర్డ్ అయినప్పుడు మనం ఇలా చేతులు వేళ్ళు విడుచుకుంటాం కదా, అప్పుడు శబ్దం వస్తుంది టప్ అని. అలా విడుచుకున్న తర్వాత వి ఫీల్ రిలీఫ్. మనం రిలీఫ్, మనకు ఒక రిలీఫ్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది? సంథింగ్ అక్కడ ఒక బ్లాకేజ్ ఏర్పడింది, ఒక ఎయిర్ అనేది ఒక బ్లాకేజ్ ఏర్పడింది. సో మనం అట్లా విడుచుకున్నప్పుడు దట్ బ్లాకేజ్ విల్ డిసప్పియర్, అది డిసప్పియర్ అయిపోతుంది, ఈక్వల్ గా స్ప్రెడ్ అయిపోతుంది, అండ్ వీ విల్ ఫీల్ రిలీఫ్. సేమ్ యాక్యూప్రెషర్ థెరపీ కూడా ఆ రిలీఫ్ ఎందుకు వస్తుంది? దట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ బ్రెయిన్ సెల్స్. మన బ్రెయిన్ సెల్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది, అండ్ మనకు అప్పుడు రిలీఫ్ అనేది వస్తుంది. అలాగే మనకి ఏ పార్ట్ లో ఎక్కడ పెయిన్ ఉన్నా కూడా నార్మల్ మెడిసిన్ తో మనకు అది క్యూర్ అవ్వట్లేదు అంటే, సో యాక్యూప్రెషర్ థెరపీలో వాళ్ళు ఏం చేస్తారంటే, దే విల్ టేక్ సమ్ నీడిల్స్ అండ్ దానికి రిలేటెడ్ ఒక ప్లేస్ లో అక్కడ వాళ్ళు గుచ్చుతారనమాట. గుచ్చిన వెంటనే ఆ బ్లాకేజ్ ఏమన్నా ఉంటే, ఆ ఎయిర్ కానీ వాటర్ కానీ ఫ్లో అనేది సరిగ్గా ఉండకపోతే, సో ఆ ప్రెజర్ తో ఆ నీడిల్స్ అలా గుచ్చడం వల్ల ఆ ఎయిర్ కానీ వాటర్ కానీ ఫ్లో అనేది, బ్లాకేజ్ అనేది పోయి ఫ్లో అనేది జరుగుతుంది. ఫ్లో జరిగినప్పుడు వి విల్ గెట్ సమ్ రిలీఫ్. ఆ రిలీఫ్ అనేది వచ్చేసి మనకు పెయిన్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ యాక్యూప్రెషర్ థెరపీ. నేను దానికి దీనికి ఎందుకు రిలేట్ చేస్తున్నానంటే, సో మన బాడీలో పాదం నుంచి మన హెడ్ వరకు అన్ని నర్వస్ సిస్టమ్స్ ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి. మనకు ఎక్కడ గిచ్చుకున్నా మన బ్రెయిన్ సెల్స్ కి వెళ్ళడం వల్లనే మనకు నొప్పి తెలుస్తుంది. ఓకేనా? సో ఎవ్రీథింగ్ ఈజ్ అటాచ్డ్ టు అవర్ బ్రెయిన్ సెల్స్. మన బ్రెయిన్ సెల్స్ కి మనకు కనెక్ట్ అయ్యి ఉంటుంది. అందుకని వాట్ విల్ హ్యాపెన్, నేను చెప్తాను కదా, ఈ టారోలో కూడా వాటర్ ఎనర్జీస్ ఉంటాయి, తర్వాత ఎయిర్ ఎనర్జీస్ ఉంటాయి, సో ఫైర్ ఎనర్జీస్ ఉంటాయి. ఈ పంచభూతాలే. సో ఈ పంచభూతాలే కదా ఇస్ ఆల్వేస్ వర్కింగ్ టు డిటర్మైన్. మీ గురించి మీరు తెలుసుకోవాలన్నా కూడా ఈ పంచభూతాలే కదా కారణం. మీరు జీవించాలి అన్నా, ఊపిరి పీల్చుకోవాలన్నా, సో ఎవ్రీథింగ్ అనేది ఆ పంచభూతాలతోని మనకు మన జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. సో అలాగే మన బాడీలో కూడా అవే ఎక్కువగా ప్రామినెన్స్ అనమాట. అంటే అవే మనకు అవసరం. సో వాటి వల్లనే మనకు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, సో వాటికి బ్లాకేజ్ అనేది ఏర్పడినప్పుడే మీకు ఒక బలహీనత మీకు ఒక యూ ఫీల్ అన్కంఫర్టబుల్. ఓకేనా? మీరు కంఫర్టబుల్ గా ఉండరు అనమాట. ఏదైనా పెయిన్ ఉన్నా సో కంఫర్టబుల్ గా ఉండరు. సో ఆ బ్లాక్ మ్యాజిక్ వల్ల మనకు ఇప్పుడు ఎలా అయితే యాక్యూప్రెషర్ ట్రీట్మెంట్ వల్ల ఆ బ్లాకేజ్ అనేది రిమూవ్ చేస్తారో, సో అలాంటి బ్లాకేజెస్ ని మేబీ దే విల్ ట్రై టు ప్రొవైడ్ దట్ బ్లాకేజెస్ టు యువర్ బాడీ. ఓకేనా? సో అలాంటి బ్లాకేజెస్ మీరు ఇన్ కేస్ ఇంకా ఎగ్జాంపుల్ ఏది అంటే, ఓకే, ఐ డోంట్ డీవియేట్ అయితే చేయను. సో బ్లాక్ మ్యాజిక్స్ ఉడూ బ్లాక్ మ్యాజిక్స్ అంటారు. అంటే ఒక బొమ్మ, మిమ్మల్ని ఆ బొమ్మకి మీకు సంబంధించిన జీన్స్ ఏదైనా తీసుకొని, హెయిర్ కానీ, ఎందుకంటే దే విల్ మీ నేమ్ కానీ సంథింగ్, దే విల్ టేక్ యువర్ ఐడెంటిటీ. మీ ఐడెంటిటీ తీసుకొని దే విల్ ట్రై టు బ్లాక్ యువర్ ఎనర్జీస్. మీ ఎనర్జీస్ ని బ్లాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, అగైన్ లేకపోతే ఒక సౌండ్ మీకు చెప్పాను కదా, సౌండ్ లో కూడా చాలా ఇట్ విల్ ప్లే ఏ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పాను మీకు. మీకు రిలీఫ్ ని ఇవ్వడానికి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సౌండ్ కూడా. సో అలాగే తాంత్రికము, మాంత్రికము, సో వాటి ద్వారా కూడా దే విల్ డూ. అది నార్మల్ పీపుల్ చేయలేరండి, మీరు అస్సలు భయపడకండి. వాళ్ళు చాలా అంటే చాలా చాలా ఇంకా వాళ్ళు అలాంటి వాళ్ళు దొరకాలి అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ మొత్తం దానికే ఇచ్చేసింటారు అనమాట అలాంటి వాళ్ళు. సో వాళ్ళు మంచికి ఉపయోగించుకుంటారు, చెడుకు ఉపయోగించుకుంటారని నేనైతే ఎప్పుడు అనుకోను. సో సో అలాంటి ద్వారా కూడా ఒక పర్సన్ కి బ్లాక్ చేయొచ్చు. ఓకేనా? ఒక పర్సన్ ని కదిలించకుండా చేయొచ్చు. ఒక పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ ని బ్లాక్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు బై యూజింగ్ దీస్ ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ ని యూజ్ చేసుకొని దే విల్ ట్రై టు బ్లాక్ అనమాట. సో అప్పుడు మనకు అది ఎఫెక్ట్ కాకుండా ఎలా ఉండాలి అంటే, వీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. సో నేనైతే చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు డూ లైక్ దిస్. నేను ఇలా చేయడం అనేది నాకు అలవాటు అయిపోయింది అనమాట. అందుకని ఎప్పుడైనా ఐ ఫీల్ వెరీ
అన్‌కంఫర్టబుల్ అంటే నాకు చాలా హెవీగా అనిపించింది. చాలా టైర్డ్‌గా అనిపించింది. అంటే ఐ యూజ్డ్ టు డూ లైక్ అప్పుడే నాకు రిలీఫ్ ఉంటుంది. సో, బట్ మనం చిన్నప్పటి నుంచి ఇఫ్ వి డోంట్ ట్రై టు డూ దట్ అలా చేయకోకుండా నార్మల్‌గా పెరిగాము అంటే సో, అప్పుడు మనకు ఆ విషయమే తెలీదు. వి డోంట్ గో ఫర్ డూయింగ్ లైక్ దట్. అలా చెయ్యము. అండ్ అవర్ బ్రెయిన్ సెల్స్ అనేటివి ఆటోమేటిక్‌గా దట్ విల్ అండర్‌స్టాండ్. ఓకేనా. కొంసేపు అయిపోయిన తర్వాత ఆ టైర్డ్‌నెస్ అనేది నార్మల్‌గా అదే ఎళ్ళిపోతుంది. అందుకనే మనము వి హావ్ టు మనం ఏదైనా సడెన్‌గా ఆపేయాలంటే ఆపేయలేమండి. గ్రాడ్యుయల్‌గా కంట్రోల్ చేసుకోవాలి. దేన్ని కూడా బలవంతంగా స్టాప్ చేయకూడదు. వి హావ్ టు కంట్రోల్ ఇట్ గ్రాడ్యుయల్లీ. ఓకేనా. సో, అలాగే మనం కూడా దేన్నైనా నమ్మినప్పుడే, దేన్నైనా విశ్వసించినప్పుడే దాని పవర్ అనేది ఉంటుంది. దేన్ని నమ్మకుండా ఉంటే లైక్ చూడండి ఈ యాక్యుప్రెషర్ థెరపీని కూడా వెస్టర్నర్స్ నమ్మలేదు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎక్కడో మీకు పెయిన్ ఉంటే మీరు సంథింగ్ ఎక్కడో మీరు ఆ ట్రీట్మెంట్ ఇస్తారు. నీడిల్స్ గుచ్చడం అనేటివి. సో, హౌ కెన్ దట్ క్యూర్ దట్ పార్ట్ ఆఫ్ పెయిన్? ఆ పెయిన్ మీరు ఎలా క్యూర్ చేస్తారు అని దే డిడ్ంట్ వాళ్ళు ఒప్పుకోలేదు వెస్టర్నర్స్. బట్ దే డిడ్ సమ్ సైంటిఫిక్ ఒక ఒక దే హావ్ సమ్ ప్రూఫ్స్ అన్నమాట. సో, దానివల్ల ఇది కొంచెం ప్రాచుర్యత పొందింది. ఈ మధ్య చాలా మంది ఒక థెరపిస్ట్ అనేది చాలా మంది ఉన్నారు. సో, అలాగే వెస్టర్నర్స్ ఏది కూడా ఈజీగా అప్రూవ్ చేయరనమాట. బికాస్ దే ఆర్ వెరీ లాజికల్ మైండెడ్. ఓకే. సో, వాట్ హ్యాపెండ్? సో, మీరు వాళ్ళ మూవీస్ ఏదైనా చూసారు అంటే దే ఆల్వేస్ వెరీ స్ట్రాంగ్ పీపుల్. సో, వాళ్ళు ఇవన్నీ నమ్మరు. బట్ హౌ కెన్ దే కంట్రోల్ ద నెగటివిటీ? వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకుంటారు? బికాస్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్. వాళ్ళ వాళ్ళ హర్రర్ మూవీస్ ఏదైనా చూడండి. వాళ్ళ హర్రర్ మూవీస్ లో మనమన్నా ఏదైనా మంత్రాలు, తంత్రాలు అవన్నీ చేస్తాం గానీ వాళ్ళేం చేస్తారు? వాళ్ళు జస్ట్ ప్రైజ్ ది లార్డ్ అనేది, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద ద డెవిల్ గుడ్ సంథింగ్ అలాంటి వర్డ్స్ అయితే యూజ్ చేస్తారనమాట. ఆ వర్డ్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ మైండెడ్, దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దెమ్సెల్ఫ్. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. వాళ్ళు జస్ట్ ఓన్లీ ఒక స్పెల్ చేస్తారు. అంటే స్పెల్ అంటే దే కాన్ఫిడెంట్ గా స్పెల్ అనమాట. కాన్ఫిడెంట్ గా 3 రెట్లు వెళ్ళిపోతుంది. సో, నా దగ్గరికి ఏ నెగటివిటీ వచ్చినా 3 రెట్లు వెళ్ళిపోతుంది. 3 టైమ్స్ వెళ్ళిపోతుంది. ఎవరైతే నాకు చెడు చేయాలనుకుంటున్నారో అవి వాళ్ళకే తగులుతాయి అని వీళ్ళు స్ట్రాంగ్ గా అంటారు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే అంత కాన్ఫిడెంట్ గా అంత అంటే వాళ్ళ పవర్ అనేది వాళ్ళ మైండ్ లో చాలా వాళ్ళ మైండ్ లోనే కాదు వాళ్ళు వాళ్ళు అవుట్ వర్డ్స్ అంటే బయటకు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారనమాట. సో, ఆ విధంగా వాళ్ళు నెగిటివిటీని పోరాడుకుతున్నారు. దే ఆర్ వెరీ లాజికల్ పీసెస్. ఓకేనా. మనం నమ్మితేనే జరుగుతాయి, నమ్మకపోతే జరగవు అని స్ట్రాంగ్ మెంటాలిటీతో ఉన్న పర్సన్స్ వెస్టర్నర్స్. నేను వాళ్ళని పొగడట్లేదు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆల్ ఇన్ దట్ వే. అందరూ అలా ఉంటే మాత్రము సో వాళ్ళు ఎందుకు సర్వైవ్ అవుతున్నారు, మనం ఎందుకు సర్వైవ్ కాము? ఈ మూఢ నమ్మకాలని పక్కన పెట్టేసి మనం వాళ్ళలాగా ఎందుకు సర్వైవ్ అవ్వలేము అని మనం ఆలోచిస్తే వీ హ్యావ్ టు బి వెరీ లాజికల్ ఇన్ దట్ వే. సో, మన బ్రెయిన్ సెల్స్ ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రము వీ కెన్ డూ డూ మిరాకిల్స్ అనమాట. ఓకే. దట్ ఈస్ ట్రూ అండి. సో, యూ హ్యావ్ టు బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే. ఈ మరుగు మందు, ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ అది మనము నమ్మితేనే జరుగుతాయి, నమ్మకపోతే జరగవు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఎందుకు ఈ క్రిస్టియన్స్ అనేవాళ్ళు చాలా మంది హిందూ వాళ్ళ మతాన్ని మార్చాలని చూస్తారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? దాని వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుంది? ఓకే. ఎప్పుడైనా మీరు ఇది ఆలోచించారా? సో, క్రిస్టియన్స్ లో వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఇంకొక దేవుడిని మొక్కుకోకూడదని కూడా అంటారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక ఒక బంచ్ ఆఫ్ పీపుల్, చాలా మంది పీపుల్ ఒక్క దాన్ని నమ్మారు అంటే దానికి బలం వస్తుంది. అది వస్తువైనా, అది ఒక మనిషి అయినా, అది ఒక దేవుడైనా, అది ఏదైనా ఒక ఒక ప్రపంచం అంతా ఒకే శక్తిని నమ్మిందంటే దట్ ఈస్ అమేజింగ్ అండి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎంచుకున్నారు కాబట్టి సో, అప్పుడు వచ్చిందనమాట
అనమాట ఈ యుద్ధాలన్నీ. సో వాళ్ళ వాళ్ళ గాడే గ్రేట్, వీళ్ళ గాడే గ్రేట్. సో అలాగా మనము ఒక్కదానికి డీవియేట్ అవ్వకూడదు. ఒక్కదాన్ని మనము స్ట్రాంగ్ గా నమ్మినాము అంటే దాని పవర్ ఒక మ్యాజిక్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ దట్ విల్ క్రియేట్ ఎ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అందుకనే మీరు మంచిదాన్ని నమ్మండి. యూ హ్యావ్ టు బి వెరీ కంట్రోల్డ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకుంటే మాత్రము ఎటువంటి బ్లాక్ మ్యాజిక్స్ కానీ, ఎటువంటి మురుగు మందులు కానీ ఏవి పనిచేయవు. ఆ మురుగు మందు అంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఆ మురుగు మందు అని చెప్పినప్పుడు నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అది మరిగి 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 పైకి వచ్చి నా దీపాన్ని ఆర్పేయాలని చూసింది. సో అలాగే ఎవరైనా యూ హ్యావ్ టు బి వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మీ గ్రోత్ ని చూడలేక మిమ్మల్ని ఎవరో అలా చేస్తున్నారు అనుకోని మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయితే, ఎందుకంటే సమ్వన్ ఈస్ జెలస్ ఆఫ్ యూ హ్యావ్ టు బి వెరీ హ్యాపీ, రైట్? సో అలా అనుకుని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ దెన్ ఆ నెగిటివిటీ పంపించడానికే అలా జరుగుతుంది. సో మీరు దాన్ని ఏమి పట్టించుకోకుండా ఉంటే దట్ విల్ డూ నథింగ్ హార్మ్ టు యూ, రైట్? ఓకే, సో అది మీకు ఏ హాము చేయదు. సో అదే మీకు చెప్పాలి అనుకున్నానండి. బికాజ్ ఐ డోంట్ వాంటెడ్ టు గో ఇన్ డెప్త్ ఇన్ టు దిస్ టాపిక్. ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ అలాంటివన్నీ ఒక మనిషిని బలహీనపరుస్తాయి. మనిషి బలవంత పెట్టే వాటి గురించి నేను చెప్పాలి అనుకుంటాను, కానీ బలహీన పరిచే వాటి గురించి ఐ డోంట్ వాంట్ టు. బట్ ఐ స్టిల్ ఒక 16 minutes ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైందంటే ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ విత్ జనరల్ రీడింగ్. సో ర్యాండమ్ గా పిక్ చేస్తానండి బేస్డ్ ఆన్ దట్ మీ పర్సన్. ఓకేనా? ఫస్ట్ మీ వ్యక్తి, మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో దిస్ ఇస్ చాలా రోజులైంది. మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి, వాట్ ఈస్ హిస్ నెక్స్ట్ యాక్షన్స్ అనేది చూద్దాం. ఓకే, యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి నాకు క్లియర్ గా చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ అట్ ప్రెసెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు, మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ గివ్ మీ క్లియర్. సూపర్ అండి, సూపర్. ది లవర్స్ కార్డ్ వచ్చింది. మిమ్మల్నే ఇష్టపడుతున్నారు మీ పార్ట్నర్, మిమ్మల్నే ఇష్టపడుతున్నారు. Queen of Pentacles. Wow, this is really amazing sign. కానీ కొంచెం భారంగా ఉంది. ఓకేనా? బికాస్ మీరు అందనంత దూరంలో ఉన్నారు. దే ఆర్ ట్రయింగ్ టు కమ్ అన్నమాట. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు చాలా ది బెస్ట్ పర్సన్ అనుకుంటున్నారు అనమాట. వెరీ గ్రౌండెడ్ పర్సన్. ఓకేనా? నా పర్సన్ ఎంత మంచిదా అన్నట్లు చాలా ఎక్సైట్మెంట్ లో కూడా ఉన్నారు. బికాస్ దే ఫీల్ యూ యాజ్ హిస్ మీ లవర్ లాగా. దే ఆర్ రియలీ హ్యాపీ. అండ్ మీరు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటాను. బికాస్ దిస్ టూ ఆర్ రియలీ వెరీ గుడ్ కార్డ్స్. బట్ పాస్ట్ లో జరిగిన దాని గురించి తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనమాట. భారంగా ఉంది మీ దగ్గరికి రావాలి అంటే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది లవర్స్ కార్డ్. చూడండి, సంథింగ్ మిమ్మల్ని మోసం చేసినట్లు ఉన్నారండి. మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారు. దాని వల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నారు. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ దెమ్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది క్వీన్ ఆఫ్ పెంటకల్స్. ఐఎమ్ సో సారీ అండి, ఇంగ్లీష్ కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను. ద నైట్ ఆఫ్ వ్యాన్స్. సో మీ పైన చాలా ప్యాషనేట్ గా ఉన్నారు. మీరంటేనే చాలా ఇష్టం. కానీ పాస్ట్ లో సంథింగ్ జరిగింది కదా, పాస్ట్ లో జరిగిన దాని గురించి వాళ్ళకు చాలా ఒక మొహం చూపించలేరు అనమాట. మీకు ఫేస్ చూపించలేరు. ఓకే, సో దాని వల్లనే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి వాళ్ళు చాలా భయపడుతున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లాసిఫికేషన్ ఫర్ 10 of Wands. చూడండి, నాకు తెలిసి బాగా నాకు క్లియర్ గా ఏమర్థం అయిపోయిందంటే వాళ్ళే మిమ్మల్ని బాధ పెట్టారు, మిమ్మల్ని మోసం చేశారు. సో అందుకని ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, అది భారంగా ఉంది. సో అది బేర్ చేయలేకపోతున్నారు. ఇంత మంచి పర్సన్ నేను హర్ట్ చేశాను. ఓకేనా? మీ పైన ఆశలన్నీ, మీ పైన కోరికలు, సంథింగ్
వాళ్ళకు మీరే కరెక్ట్ అన్న విధంగా వాళ్ళు ఉన్నారండి. బట్ వాట్ హ్యాపెండ్, వాళ్ళు మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. సో అందుకని వాళ్ళు మీ దగ్గరికి రావటానికి మొహం చెల్లట్లేదు. చాలా భారంగా ఉంది వాళ్ళకి. మీ దగ్గరికి రావాలి అంటే, ఓ ఇప్పుడు వెళ్తే నన్ను క్వశ్చన్ చేస్తాడు. సో దే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు చాలా అంటే ఫీలింగ్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ మొహం చెల్లట్లేదండి. మీ దగ్గరికి రావడానికి మొహం చెల్లట్లేదు. చూడండి, మీ దగ్గరికి రావాలి, మీ దగ్గరికి చాలా రావాలని, కానీ కన్ఫ్యూజన్ గా ఉంది. మీతో మాట్లాడాలి అని ఉంది. సో దే ఆర్ రియల్లీ వెరీ కన్ఫ్యూజ్డ్. చాలా కన్ఫ్యూజ్డ్ అయి ఉన్నారు. రియల్లీ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారండి. మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టినారు. సో ఐ కెన్ సే దిస్. యూనివర్స్, మరి మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఏంటి? వాట్ విల్ ఏం చేస్తాడు? ఇంటెన్షన్స్, క్లియర్ ఇంటెన్షన్స్ ఏంటి? తన క్లియర్ ఇంటెన్షన్స్ ఏంటి? ఫీలింగ్స్ ఈజ్ ఓకే. ఫీలింగ్ అంటే బాధపడుతున్నారు. సో క్లియర్ ఇంటెన్షన్స్ ఏం చేయాలనుకుంటున్నారు? మళ్ళీ వాళ్ళ రిలేషన్షిప్ మ్యాటర్. ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ కోడ్స్. చూడండి, ఇంటెన్షన్స్ కలిసిపోవాలి అనుకుంటున్నారు. ఓకే, దే వాంటెడ్ టు మీట్ యూ. మిమ్మల్ని ఖచ్చితంగా కలుసుకొని తీరాలి. రీయూనియన్ కావాలనేది ఖచ్చితంగా దే రియల్ ఇంటెన్షన్స్. అంటే వాళ్ళు మీతో రీయూనియన్ ఉంటుందా లేదా అనే కదా మీ బాధ. సో వాళ్ళకు కూడా మీతో రీయూనియన్ కావాలి అనేది ఇంటెన్షన్ అనమాట. ఓకే, బట్ దే ఆర్ అఫ్రైడ్. ఎందుకంటే వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారని వాళ్ళకు కూడా తెలుసు కదా. సో వస్తే మీతో కలిసిపోవాలని స్ట్రాంగ్ గా వాళ్ళకు కూడా చాలా గట్టిగా ఉంది. బట్ ఇంకా ఏం చేద్దాం, మీ లైఫ్ లో స్టెబిలిటీ ఇవ్వాలి. ఓకే, దే రియల్ ఇంటెన్షన్స్ స్టెబిలిటీ ఇవ్వాలి, కానీ వాళ్ళు సేఫ్ గా ఉండాలి. ఓకే, మీరు వాళ్ళని పాయింట్అవుట్ చేయకూడదు. సో అందుకని అనమాట డిలే ఎందుకు అవుతుంది. బికాస్ టు సర్వైవ్, అంటే వాళ్ళని ఏమంటారు, టు హైడ్ దెమ్ సెల్ఫ్. ఓకేనా, వాళ్ళు చేసిన పొరపాట్లు మీరు ఎత్తి చూపించకూడదు. అప్పుడే వాళ్ళు మీ దగ్గరికి రాగలరు. సో అది వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి. సో అప్పుడే మీతో రీయూనియన్ అయితే కంపల్సరీ కోరుకుంటున్నారు. అండ్ వాళ్ళు చేసిన తప్పులు మీరు పైకి ఏం చేద్దాం, అందరు ఇలాగే ఉంటారు. తప్పులు ఒప్పుకుంటే నిజంగా వాళ్ళు చాలా బెస్ట్ అండ్ పర్సన్స్ అని అనొచ్చు. బట్ మీ పర్సన్ చాలా భయపడుతున్నారండి. ఓకే, యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ద 3 of Cups. చూడండి, కొంచెం వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. దే గాట్ కన్ఫ్యూజ్డ్. అంటే రీయూనియన్ కావాలి అని చాలా స్ట్రాంగ్ గా ఉంది. బట్ దే హ్యావ్ సమ్ అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది 9 of Wands. ఓకే. సో వాళ్ళకు అంటే అన్ని ఆప్షన్స్ ఉన్నా మీరే ది బెస్ట్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. ఓకే, వాళ్ళకు ఒక థర్డ్ పర్సన్ 3 of Cups అంటే 3 కూడా ఉంది కదా. వాళ్ళకు 3 కాదు, 4 కాదు, 5 కాదు, 7 ఆప్షన్స్ ఉన్నట్లున్నాయి. 7 ఆప్షన్స్ లో మీరు ది బెస్ట్ పర్సన్. ఓకేనా, మీరు ది బెస్ట్ పర్సన్. ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నారు అనమాట యోగి లాగా. ఎలా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు నేను ఎలాగా నా పర్సన్ ది బెస్ట్, ఇంతమంది ఉన్నప్పుడు నా పర్సన్ ది బెస్ట్ అని నేను ఐడెంటిఫై చేశాను. కానీ ది బెస్ట్ కాబట్టి హీ ఆర్ షీ విల్ క్వశ్చన్ మీ. అంటే ఆమె కానీ అతను కానీ నన్ను క్వశ్చన్ చేస్తారు. ఓకే, నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేనేం సమాధానం చెప్పాలి, నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని దాని గురించి ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనమాట. ఓకేనా, మీరు కావాలి అనేది మాత్రము 100కి 100% మీరు కావాలి. కానీ వాళ్ళకు ఆల్రెడీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు కావాలి, కానీ మీరు క్వశ్చన్ చేయకూడదు. మీరు ఇంతకు ముందు మీ పర్సన్ ని ఎలా యాక్సెప్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే యాక్సెప్ట్ చేయాలి. ఏ క్వశ్చన్ అడగకూడదు అనమాట. అలా ఉన్నారు మీ పర్సన్. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది నైట్ ఆఫ్ పెంటకల్స్. చూడండి, సో ఎవరన్నా వాళ్ళ వెల్ విషర్స్, ఓకేనా, వాళ్ళ వెల్ విషర్స్ ఓకే వెళ్ళేసి మాట్లాడు. ఓకే, మీకు రీయూనియన్ కావాలంటే యూ హ్యావ్ టు టాక్ అని మీ పర్సన్ కి సమ్వన్ ఎవరో గైడెన్స్ ఇస్తున్నారు, లేకపోతే మీ పర్సన్ కి అలా అనిపిస్తోంది. ఓకేనా, ఆ ఎనర్జీస్ యూనివర్స్ అనేది అలా చెప్తోంది. బట్ నాకు స్టెబిలిటీ ఇవ్వాలని ఉంది మీకు అనుకుంటున్నాడు మీ పర్సన్. బట్ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. బికాస్ ఈ రీజన్ ఒకటి.
ఓకేనా? సో మీరంటే ఇంటెన్షన్స్ లో కూడా యు ఆర్ ది బెస్ట్ పర్సన్. మీరు ది బెస్ట్ పర్సన్. చూడండి, మీరు చాలా చాలా మెచ్యూర్డ్ అండ్ నర్చర్డ్ పర్సన్ అన్నమాట. ఓకేనా? బట్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. సో మీకు ఆఫర్ చేయాలని ఉంది, కానీ పాస్ట్ జరిగిన ఇది నాకు ఈ పర్సన్ కొంచెం నాకు ఆ, ఎలా అనిపిస్తున్నారు అంటే కోవర్ట్ అంటే ఎలా చెప్పాలి అంటే ఆ, మోసం చేస్తారు కానీ ధైర్యం లేదనమాట. ఓకేనా? ధైర్యం లేదు. అటు ఎంపరర్ కాదు, ఇటు మళ్ళీ అంత మంచోడు కాదు. సంహౌ వాళ్ళకు ఒక పిరికి వాళ్ళు లాగా ఉన్నారనమాట మీ పర్సన్. పిరికి వాళ్ళు, సిచ్యుయేషన్స్ ని బ్యాలెన్స్ చేయలేని మనుషులు అన్నమాట. సో మీ పర్సన్ అలా అన్నానని ప్లీజ్ డోంట్ మైండ్, అంటే అంత ఎక్కువగా అనుకోకండి. బికాజ్ నాకు కొంచెం చాలా వెరైటీగా వచ్చినాయి కార్డ్స్. సో అసలు మీ పర్సన్ ఎలాంటి వాడు, మీరు మీ పర్సన్ ని నమ్మచ్చా నమ్మకూడదా అనేది చూసి మనము వీ కెన్ గో విత్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారు. అండ్ మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ అయిపోతుందండి. ఓకే, ప్లీజ్ బేర్ విత్ మీ. యూనివర్స్ మళ్ళీ మా పార్ట్నర్, మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ ని మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ ని నమ్మచ్చా, అసలు వాళ్ళు ఎలాంటి పర్సన్స్? ఓకే, మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ ని నమ్మచ్చా లేదా? నాకు క్లియర్ గా చెప్పండి. మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ ని నమ్మచ్చా? ఎస్, యూ కెన్ బిలీవ్. ఓకే, ద కింగ్ ఆఫ్ స్వర్డ్స్. నేను ఆల్రెడీ చెప్పాను, కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఎలాంటి వాళ్ళు అంటే మిమ్మల్ని పూర్తిగా వదలడండి. మిమ్మల్ని పూర్తిగా వదలరు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. వాళ్ళు వాళ్ళు ఎలాంటి పీపుల్ అంటే దేన్నైనా కూడా చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా? చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తారు. అందుకని అంటే మీ పర్సన్ ఒక తేడా మనిషి అని ఇప్పుడు నాకు అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది అంటే ఏదైనా కూడా మీ గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయటానికి కొంచెం టైం తీసుకుంటారండి. బికాస్ నేను ఆల్రెడీ చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీళ్ళన్ని సైలెంట్ గా చేస్తూ ఉంటారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది కింగ్ ఆఫ్ స్వర్డ్స్. చూడండి, దే ఆల్రెడీ డిసైడెడ్. చెప్పాను కదా, మీకు స్టెబిలిటీ ఇవ్వాలి, మీతోని రీయూనియన్. సో సంథింగ్ ఏదో రూట్స్ ఉన్నాయి, మీ మీ ఇద్దరి మధ్య బలమైన రూట్స్ ఉన్నాయి. ఓకే, మీకు ఇంకా ఒక దాని రిజల్ట్ రాలేదు. కొంచెం ఓపిక్ గా ఉండండి, ఎందుకంటే మీ పర్సన్ చాలా బెస్ట్ పర్సన్. సో నేను అలా అన్నానని మైండ్ కి తీసుకోవద్దండి. బికాస్ వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, వీళ్ళు ఏదైనా ఒక యాక్షన్ అనేది తీసుకున్నారు అనుకోండి, ఆ యాక్షన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకేనా? వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఇంకా స్టెప్ వేయడం ఒకటే బ్యాలెన్స్ అన్నమాట. చూద్దాం నెక్స్ట్ యాక్షన్ ఏమొస్తుందో. ఓకే, యూనివర్స్ మరి ప్లీజ్ గివ్ మీ వాట్ విల్ బి ద నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి నాకు క్లియర్ గా చెప్పండి. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి నాకు క్లియర్ గా చెప్పండి. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్ నాకు క్లీన్ గా డీటెయిల్డ్ గా చెప్పండి. ఏస్ ఆఫ్ స్వర్డ్స్. చూడండి, ఖచ్చితంగా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాడు. ఓకేనా? యూనివర్స్ అనేది వాళ్ళకి ఇప్పుడు వినట్లేదు కానీ బట్ నెక్స్ట్ యాక్షన్ ఖచ్చితంగా దే విల్ రిసీవ్ ఇట్. వాళ్ళకు స్ట్రాంగ్ డెసిషన్ తీసేసుకొని నెక్స్ట్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారు. అగైన్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్, గివ్ మీ వన్ మోర్ కార్డ్ యూనివర్స్. చూడండి, చూడండి, ఏసెస్ ఇన్ని వచ్చినాయంటే ఖచ్చితంగా దే విల్ టేక్ ఈ స్టెప్ అనమాట. ఓకే, బ్యాక్ లో ది 10 ఆఫ్ వర్డ్స్. మిమ్మల్ని ఏదో బాధ పెట్టాడు పాస్ట్ లో. ఓకేనా? కోల్డ్ బిహేవియర్ చేశాడు, ఎందుకంటే కింగ్ ఆఫ్ వర్డ్స్ అనేది వాళ్ళు కోల్డ్ బిహేవియర్ చేస్తాడు కానీ వాళ్ళు 100% వదిలిపెట్టారు. బట్ వాళ్ళు తెలియకుండా వాళ్ళు సంథింగ్ ఏమో తప్పు చేశారు. బట్ దే విల్ కరెక్ట్ ఇట్, అది కరెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? సో దే విల్ బి స్టార్టింగ్ అనమాట. ఫ్రెష్ గా ఒక స్టెప్ వేస్తాడు, ఖచ్చితంగా స్టెప్ వేస్తాడు. మీరెవరైనా మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తుంటే కొంచెం పేషెన్స్ గా వెయిట్ చేయండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది ఏస్ ఆఫ్ స్వర్డ్స్. చూడండి, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు. సో ఖచ్చితంగా స్టెప్ అయితే ఖచ్చితంగా వేస్తాడు. మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించుకోకుండా ఏమీ లేరు, బాగా మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. వెనకాల అన్ని ఆప్షన్లు ఉన్నా కూడా మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ మీరే కావాలి మీ పర్సన్ కి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది క్వీన్ ఆఫ్ పెంటకల్స్. చూడండి, ది ఎంప్రెస్. మీరు చాలా అంటే చాలా పవర్ఫుల్ పర్సన్ అండ్ ఆల్సో అలాగే చాలా మెచ్యూర్డ్ అండ్ మదర్లీ నేచర్డ్ పర్సన్. ఎంప్రెస్ అంటే తనకు లేనివంటూ ఏమి ఉండవు అనమాట. లవ్ ఉంటుంది, మనీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది,
అన్నీ ఉంటాయి, పవర్స్ ఉంటాయి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ కప్స్. చూడండి, మిమ్మల్ని బాధ పెట్టారు, మీరు మిమ్మల్ని బాధ పెట్టారు. సో అది తెలుసు తనకి. ఓకే, తను కూడా హర్ట్ అయ్యాడు దానికి, మీరే కాదు తను కూడా హర్ట్ అయ్యాడు. సో మళ్ళీ ఆ విరిగిపోయిన హార్ట్ ని పక్కన పడేసి మళ్ళీ ఫ్రెష్ హార్ట్ తో మళ్ళీ మీ దగ్గరకు వస్తాడు. మీకు కూడా అలాంటి లైఫే ఇస్తారు. ఓకేనా? షూర్ గా దే విల్ టేక్ ఏ నెక్స్ట్ యాక్షన్. ఖచ్చితంగా మొదటి అడుగు పడబోతోంది. సో ఎసెస్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్రెష్ స్టార్ట్. చాలా డేస్ నుంచి నాకు ఫ్రెష్ స్టార్ట్స్ కనిపిస్తున్నాయి. సో బిలీవ్, నమ్మకంగా ఉండండి. చెప్పాను కదా, మీరు నమ్మితేనే ఏవైనా జరుగుతాయి. యూనివర్స్ మరి what will be the final relationship outcome of my viewers with their partner? మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ తో ఫైనల్ రిలేషన్షిప్ అవుట్కమ్ గురించి చెప్పేసేయండి ప్లీజ్. ప్లీజ్ నాకు వాళ్ళ ఫైనల్ రిలేషన్షిప్ అవుట్కమ్ చెప్పేసేయండి ప్లీజ్. టు మీ క్లియర్ కార్డ్స్. ఫైనల్ రిలేషన్షిప్ అవుట్కమ్ 7 of swords, ace of swords. Okay, please give me the clarification for 7 of swords. Okay, please give me the clarification for ace of swords. ఓకే, రిలేషన్షిప్ అవుట్కమ్ నాకు రిలేషన్షిప్ మీకైతే ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుందండి. నో నో డౌట్ అనమాట. మ్యారేజ్ అయిన వాళ్ళైతే మళ్ళీ రీకన్సైల్ అవుతారు. కానీ కానీ మీరు మీ ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంటుంది. బట్ మళ్ళీ మీరు ఒకరినొకరు మోసం చేసుకోకూడదు. మీరే అవ్వచ్చు, ఎందుకంటే మీ ఇద్దరి గురించి మీ పర్సన్ గురించి అడగలేదు. సో మీరు కూడా, మిమ్మల్ని మోసం చేశాడు కదా ఇంతకు ముందు. బట్ ఇప్పుడు మీరు నమ్మకం లేకుండా మళ్ళీ రివర్స్ గా వాళ్ళని బాధ పెట్టడము, లేకపోతే వాళ్ళకు, సో మీరు జాగ్రత్తగా ఉండటంలో తప్పు లేదు. కానీ కానీ వాళ్ళని బాధ పెట్టడానికి ట్రై చేయొద్దండి. ఓకేనా? సో నాకు అంటే రూమర్స్ అనేటివి, ఓకే, రూమర్స్ ని నమ్మటం. ఓకే, సో ఎందుకంటే కాకి అంటే ఎక్కువగా అరుస్తూ ఉంటుంది. అందుకనే మీరు గొడవ పడకూడదు అనమాట. తెలియకోకుండా చేయడము అలాంటివన్నీ చేయకండి. సో ఇద్దరి మధ్య ప్రేమ, అబద్ధం ఉండకూడదు. ఓకేనా? ప్యూర్ లవ్ ఉండాలి ఇద్దరి మధ్య. సో రిలేషన్షిప్ అవుట్కమ్ మీరు దీన్ని జయించారు అంటే, సో మీరు స్ట్రాంగ్ గా, మంచిగా, మీరు ఒక క్వీన్ లాగా ఉన్నారు. క్వీన్ ఎలాగా చాలా ప్రొఫిషియన్స్ గా ఉంటుంది. ఎప్పుడు చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది అనమాట. ప్రొఫెషనలిజం అంటే చీప్ ట్రిక్స్ చెయ్యరనమాట. అలాగా చీప్ ట్రిక్స్ చేయకోకుండా బ్యాలెన్స్డ్ గా ఉన్నారంటే మీ రిలేషన్షిప్ అవుట్కమ్ అమేజింగ్ గా ఉంటుంది. మ్యారేజ్ ఆల్రెడీ అయిన వాళ్ళకి ఖచ్చితంగా చాలా బాగుంటుంది రిలేషన్షిప్ అవుట్కమ్. మ్యారేజ్ కాని వాళ్ళకి కూడా మ్యారేజ్ అవుతుంది. బట్ మీరు ఈ చీటింగ్ అనేటి, చీప్ ట్రిక్స్ అనేవి చేయకోకుండా, మీరే కాదు మీ పర్సన్ కూడా. ఓకే, నేను మిమ్మల్ని మాత్రమే అనట్లేదు, ఇద్దరి గురించి చెప్తున్నాను. సో మీ పర్సన్ అలా ఉంటే మాత్రం మీ పర్సన్ ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. చాలా లాయల్ గా ఉండండి. సో దట్ విల్ బి యువర్ రిలేషన్షిప్ అవుట్కమ్ అనమాట. నేను ఇంకా ఫైనల్ గా మీకు గైడెన్స్ చూస్తాను. సో మీకు గైడెన్స్ దేని నుంచి ఇస్తే బాగుంటుంది? రీయూనియన్ టైం కూడా చూస్తాను. ఓకే, యూనివర్స్ మళ్ళీ మా వ్యూవర్స్ కి రీయూనియన్ ఎప్పుడు జరుగుతుందో చెప్పండి. మా మోస్ట్ ఆఫ్ ది వ్యూవర్స్ కి రీయూనియన్ కొంచెం టైం ఫ్రేమ్ అదే పడిందండి. మేబీ దిస్ ఇస్ ద సైన్ సూనర్ దాన్ యూ ఎక్స్పెక్ట్. మంచి రిజల్ట్ వచ్చిందండి. సో అందుకే నేను అగైన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు షఫ్లింగ్ మై కార్డ్స్. సూనర్, మీరు అనుకున్న దానికన్నా తొందరగానే జరుగుతుంది. సో వింటర్ ఇస్ నియర్. ఓకే, సో వింటర్ లో జరుగుతుందంట. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు మీ రీయూనియన్ జరుగుతుందంట. సో బీ హ్యాపీ. అదే మీరు అనుకోండి. సో ఖచ్చితంగా అప్పుడే మీకు రీయూనియన్ జరుగుతుంది. సో మీకు గైడెన్స్ న్యూమరాలజీ కార్డ్స్ తీస్తానండి. ఓకే, న్యూమరాలజీ కార్డ్స్ రీసెంట్ టైమ్స్ లో నాకు న్యూమరాలజీ కార్డ్స్ గైడెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, యూనివర్స్ మళ్ళీ మా వ్యూవర్స్ కి మీరు ఇచ్చే గైడెన్స్, ప్లీజ్ గివ్ మీ వెరీ గుడ్ గైడెన్స్ ఫర్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. మా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి మీరు అమేజింగ్ గైడెన్స్ ఇవ్వండి. సో దట్ దే విల్ ఇంప్రూవ్ దేర్ లైఫ్. 96 చెప్పాను కదండి. మీరు మీ పార్ట్నర్ మిమ్మల్ని డౌటే లేదు. నేను కూడా మీ పార్ట్నర్ ని తిడతాను. తిట్టాను అంటే ఐ విల్ పాయింట్ అవుట్. ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేశాడు. మీ పార్ట్నర్ కూడా ఒప్పుకుంటున్నాడు, బట్ మీరు చెప్పట్లేదు. సో మీరు వాళ్ళని క్షమించండి. బికాజ్ మీ సొంత మనిషి కదా మీ పార్ట్నర్. సో మీరు కాకపోతే ఇంకెవరు క్షమిస్తారు? సో క్షమించండి. మీ కమ్యూనికేషన్స్ చాలా బాగుండాలి. ఓకేనా? మీ లైఫ్ లో ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. అండ్ ఐ కెన్ సీ 666 ఈస్ ఏ వెరీ పవర్ఫుల్ నంబర్ అనమాట. ఎందుకంటే 6 ని 3 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది? ఓకే, 9.
యా హెల్త్, లవ్ అండ్ పార్ట్నర్షిప్, మళ్ళీ ఇంకో 6 వచ్చింది. 4 సిక్సెస్ కూడా వచ్చింది అంటే షూర్ దట్ ఈస్ రియల్లీ వెరీ అమేజింగ్ అనమాట. మీకు మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు మీ డ్రీమ్ ని ఫాలో అవ్వండి. 9 అని వచ్చింది అంటే దిస్ ఈస్ అమేజింగ్ సింబల్. ఓకే, సో నేను చెప్తున్న మీకు వచ్చిన గైడెన్స్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంది. ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. ఈ రీడింగ్ ని మీరు ఖచ్చితంగా క్లైమ్ చేయాలి. ఓకే, ఐ కెన్ సీ 4 6. 9 చూస్తున్నాను, మళ్ళీ 3 times ఆఫ్ 6 9 వస్తుంది, మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి కూడా 9 వస్తుంది. ఓకేనా, సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దీస్ సైన్స్ అనమాట. ఓకే, సో మళ్ళీ 6, ఎందుకంటే 4 times 6 కదా. సో యూ ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. ఓకే, అలాగే మీకు ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.